భర్త చనిపోతే రెండవ పెళ్లివానికి 18 సంవత్సరాలైన శైలునిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో చెప్పే కథ ఇది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. మంగళ వాయిద్యాల హోరు ఆగిపోయింది. బంధువులు పెద్దలు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి, ఇంకా ఇక్కడే ఉన్నావా, పద, గదిలో అమ్మాయి ఒక్కతే ఉంది. పంతులు గారు కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. ముహూర్త గడియలు దాటిపోతే బాగోదు, పద గుణ అని తొందరపెట్టి గదిలోకి పంపి అట్నుంటనే వెళ్ళిపోయింది. నా జీవితం ఎటువైపు వెళ్తుందో నాకే తెలియదు. కాలం నా స్థితిగతుల్ని తన చేతుల్లో ఉంచుకొని తోలుబొమ్మలాట ఆడిస్తోంది. ఈ మొదటి రాత్రి అనుభవం నాకు కొత్త కాదు, కానీ తనకు కొత్తే. మనసు స్థిమితం చేసుకుని చూసేసరికి పసుపు పచ్చని పట్టు చీరలో కాళ్లకు పారాన్ని పెట్టుకొని 2 చేతులకు గాజులు వేసుకొని అవి మొయ్యలేక చేతులను అలా వదిలేసి నిద్రపోతోంది శైలు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శైలు ముఖం చూడగానే నా మీద నాకే అసహ్యం వేసింది. నా అవసరానికి తన పేదరికాన్ని వంకగా చూపి ఈరోజే 18వ ఏటలోకి అడుగు పెడుతున్న శైలుని నా రెండవ భార్యగా పెళ్లి చేశారు ఈ పెద్దలు. మామూలుగా అయితే 2 బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవటానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. జయ అర్ధాంతరముగా నన్ను వదిలేసి వెళ్ళి సంవత్సరం గడవక ముందే మా అత్తమామలు నాకు ఈ పెళ్లి దగ్గరుండి చేశారు. ప్రణవ్కి 5, శ్రేష్ఠకి 2 ఏళ్ళు. నిజంగా ఇది నా కర్మే. ఆ రోజు తల్లిదండ్రులు దూరం అవ్వటంతో మామయ్య నన్ను చదివించి ఇంత వాడిని చేశాడు. నా పూర్వకంగా జయ నా భార్య అయ్యింది. 2 పిల్లల ఆటపాటలు చూస్తుండగానే జయ వెళ్ళిపోయింది. పిల్లల భవిష్యత్తుకు తల్లి తోడు ఉండాలని మా అత్తయ్య మావయ్య తీసుకున్న నిర్ణయానికి తలవంచక తప్పలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రేష్ఠ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు విన్న శైలు వెంటనే లేచి కూర్చొని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. నువ్వెళ్ళు శైలు, నేను పాలు పడతానులే అంది అత్తయ్య. వద్దులేండి, నేను పడతాను అని శ్రేష్ఠని తన చేతుల్లోకి తీసుకొని పాల డబ్బాతో గదిలోకి వచ్చి మంచం మీద దిండుకు ఆనుకొని కూర్చొని శ్రేష్ఠని ఒడిలో పెట్టుకొని పాల డబ్బా నోటికి అందించింది శైలు. కాసేపటికి శ్రేష్ఠ పాలు తాగుతూ నిద్రపోయింది. చూస్తే శ్రేష్ఠనే కాదు, శైలు కూడా అలాగే పడుకుంది. పాపని తనతో తీసుకెళ్తానని అత్తయ్య పాపని తీసుకోబోతే శ్రేష్ఠ చెయ్యిని శైలు పట్టుకొని ఉండటంతో వద్దని అత్తయ్యని పంపించి డోర్ వేశాను. చూస్తే శైలు ముఖంలోనే పసితనపు ఛాయలు ఇంకా పోలేదు. అటువంటి అమ్మాయి చేతిలో నా 2 ఏళ్ల కూతురు. దేవుడా, నీకు దయా జాలి కరుణ లేదా? ఇలాంటి పరిస్థితులు నాకు ఇవ్వటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నాకు తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను దూరం చేసి ఈ గతి పట్టించావు సరే, అన్యం పుణ్యం ఎరుగని శైలుకు ఎందుకింత అన్యాయం చేశావు? నువ్వు నా కంటికి కనిపిస్తే అని అనుకుంటూ ఉండగా ప్రణవ్ డోరు దగ్గర నిలబడి నాన్న అని పిలిచాడు. వెంటనే తేరుకొని గుణ డోర్ ఓపెన్ చేసి ప్రణవ్ని ఎత్తుకున్నాడు. నాన్న అని గట్టిగా పట్టుకున్నాడు ప్రణవ్. అక్కడే ఉన్న లడ్డు తీసుకొని ప్రణవ్ నోటికి అందించాడు గుణ. ఓ 2-3 స్వీట్స్ తిని గుణ ఒడిలో నిద్రపోయాడు ప్రణవ్. గుణ గది మొత్తం చూస్తే ఎలా ఉందంటే తానే 3 పిల్లల బాధ్యతలు తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. మెల్లగా వెళ్ళి శైలుని చూశాడు గుణ. సారీ శైలు, నా బాధ్యతలు ఈ వయసుకే నీకు భారం కానివ్వను. నీ అంగీకారం నేను తెలుసుకోకుండానే నీ మెడలో 3 ముళ్ళు వేసిన వెధవను. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తోంది. పెళ్లికి ముందు ఒక్కసారైనా నీతో మాట్లాడుంటే బాగుండు. నన్ను క్షమించు శైలు అని మౌనంగా వేడుకున్నాడు గుణ. శైలు ఒడిలో ఉన్న శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకోబోయాను. నా చేతి స్పర్శ తన ఉదరాన్ని తాకగానే దిగ్గున లేచి చూసింది శైలు బెరుకుగా. శైలు బెదురుతున్న కళ్ళని చూసి నేను ఏమీ చెయ్యను అని నా కళ్ళతో తనకు భరోసా ఇచ్చాను. శ్రేష్ఠని తీసుకొని పక్కన ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టాను. సోఫా చైర్లో పడుకున్న ప్రణవ్ని బెడ్ మీద పడుకోబెట్టి శైలు తల మీద చేయి వేశాడు గుణ. శైలు తనువులో మెల్లగా వణుకు మొదలైంది. పిచ్చి శైలు, నా కళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోలేదు. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే నాకు నీతో ఎలా మసులుకోవాలో ఆ మాత్రం తెలియదా? శైలు వంటి మీద ఉన్న నగలన్నీ తీసి పక్కన పెట్టి కబోర్డు ఓపెన్ చేసి నైట్ డ్రెస్ ఇచ్చి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయటకు వెళ్తాను అన్నాడు గుణ. సరే అని తల ఊపింది శైలు. కాసేపు అయ్యాక గుణ లోపలికి వచ్చి చూస్తే శైలు తన బ్యాగులో ఏవో వెతుక్కుంటూ కనిపించింది. గుణ మెల్లగా వెళ్ళి కూర్చొని ఏం కావాలి అని అడిగాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి భయంతో తల దించుకుంది శైలు. ఏమైనా తిన్నావా అని అడిగాడు గుణ. లేదు అన్నట్టు తల ఊపింది శైలు. పెళ్లికి చేసిన పెరుగన్నం తీసుకొని వచ్చి నోటికి అందించాడు గుణ. ఎంత ఆకలిగా ఉందో ఏమో నిర్మోహమాటంగా గుణ ఒక్కో ముద్ద పెడుతుంటే ఆపకుండా పూర్తి చేసింది శైలు. సరే శైలు, పడుకో అని బెడ్ చూపించి సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు గుణ. మరుసటి రోజు గుణ లేచి చూసేసరికి తన గదిలో శైలు పిల్లలు లేరు. గది నుండి బయటికి రాగానే హాల్లో ప్రణవ్ ఆడుకుంటున్నాడు. శైలు కోసం వెతికాయి గుణ కళ్ళు. శ్రేష్ఠని ఎత్తుకొని తల తుడుస్తూ కనిపించింది శైలు. చూడగానే శ్రేష్ఠకి డ్రెస్ వేసి పాలు పడుతుండగా మా అత్తయ్య వెళ్ళి నాకివ్వు శైలు, వెళ్ళి గుణని స్కూల్కి పంపు అంది. సరే అండి అంది శైలు శ్రేష్ఠని అత్తయ్యకిస్తూ. శైలు, ఒక్క నిమిషం అండి. ఏంటమ్మా, నువ్వు నా కూతురితో సమానం, అంటే నా కూతురివే, అమ్మా అని పిలువు సరేనా అంది అత్తయ్య. అత్తయ్య మాటలు విని నాకు నవ్వొచ్చింది.
విధి విచిత్రం. నాకు శైలు తల్లిదండ్రులు అత్తమామలే, జయ తల్లిదండ్రులు కూడా అత్తమామలే. శైలుకు తన తల్లిదండ్రులు అమ్మా నాన్నలే, నా అత్తమామలు కూడా అమ్మా నాన్నలే అనుకున్నాడు గుణ. నేను రావటం చూసి శైలు అటు నుండటే వంటింట్లోకి వెళ్ళి టీ తీసుకుని వచ్చి ఇచ్చింది. టీ టేస్ట్ కొత్తగా ఉంది, శైలు చేసింది అనుకుంటా. జయకు టీ పెట్టడం రాదు, అత్తయ్య చేతి రుచి ఇప్పటి వరకు తెలుసు. ఇక మీదట శైలు చేతి వంటల రుచి చూడబోతున్నాను అనుకుని టీ తాగి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాడు గుణ. స్కూల్కి బైక్ మీద వెళ్ళిపోయాను. యథావిధిగా క్లాసెస్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి శైలు అమ్మని శైలు అని అరుస్తోంది. ఏంటి అని బైక్ పక్క కాపి నిలబడ్డాను. బుద్ధి లేదా శైలు నీకు? ఆడపిల్లకు పెళ్ళయ్యాక చదువులెందుకు? ఏ ఆడదానికైనా పెళ్ళే చివరి ఘట్టం, అది జరిగాక ఇక మిగతావన్నీ అనవసరం అంది శైలు అమ్మ. అలా కాదమ్మా, ఈ ఎగ్జామ్స్ ఒక్కటి రాసేస్తాను, తర్వాత ఆపేస్తాను అంది శైలు. ఓ శైలు ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇంత సౌమ్యంగా ఉంది, సరదాగా ఉంటే ఎలా ఉంటుందో అనుకుంటుండగా వద్దని చెప్పనా అని ఇంకాస్త రెట్టించి అరిచింది శైలు కన్నతల్లి. అయ్యయ్యో కోప్పడకండి, పోనీలే చిన్నపిల్ల, రాయనీయండి అంది మా అత్త. అదే జయ వాళ్ళమ్మ. మా ఆస్తులు పోయాక దీనికి పెళ్లి చేయడమే గగనం, అలాంటిది అని ఏదో అనబోతుంటే శైలు ముఖం గుర్తొచ్చి ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళాడు గుణ. గుణ రాకతో అందరూ మౌనం వహించారు. శైలు మెల్లగా శ్రేష్టం తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. శైలు అబ్బాయి వచ్చాడు, టీ తీసుకురా అంది మా అత్తయ్య. శైలు టీ ఇచ్చింది. తన ముఖం ఏడ్చి ఏడ్చి ఎర్రబడింది. సూర్యాస్తమయం అయ్యే సమయంలో సూర్యుడు ఎర్రబడ్డట్టు. ఏమైంది అని అడిగాను నేను. అది ఏమీ లేదులే బాబు అంది శైలు కన్నతల్లి. మా అత్తయ్య నా వైపు తిరిగి గుణ, శైలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తానని అడిగింది, రాసేస్తే పోలా అంది. ప్రాక్టికల్స్ కంప్లీట్ అయ్యాయా శైలు అని అడిగాను. పూర్తి అయ్యాయి అన్నట్టు ఊపింది తల. శైలు ఈ ఇంటర్ మాత్రమే కాదు, తాను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదువుకుంటుంది అన్నాను నేను. నా మాటలకు శైలు నా వైపు చూసింది. ఎందుకు బాబు అనవసరమైన ఖర్చులు, నీ బిడ్డలను చూసుకోవటానికే శైలు నీకిచ్చి పెళ్లి చేసింది అంది శైలు కన్నతల్లి. శైలు నాకిచ్చి పెళ్లి చేశారు, మీ బాధ్యత పూర్తి అయిపోయింది. ఇప్పుడు శైలు నా భార్య, నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని శైలు భుజం మీద చేయి వేశాను ప్రేమగా. శభాష్రా అల్లుడు, మగాడి మాట మాట్లాడావు అంది. అలా ఉండాలి, చదివించరా నా కూతుర్ని అన్నాడు మా మామయ్య, అదే జయ వాళ్ళ నాన్న. జయకు పెద్దగా చదువు అవ్వలేదు, శైలు బాగా చదువుతుంది, చదివిస్తే తప్పేంటి అని నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి బాగా చదవాలి, ఈ నాన్న పేరు నిలబెట్టాలి అన్నాడు శైలుతో మీసం తిప్పుతూ. శైలు నవ్వింది. మామయ్య శైలు వాళ్ళ అమ్మ వైపు తిరిగి, మీ బిడ్డని మాకిచ్చేశారు, మీ బిడ్డ బాగోగులు మావి, మీరు నిశ్చింతగా ఉండండి, మీకు చూడాలి అనిపించినప్పుడు మీరు వచ్చి వెళ్తూ ఉండండి, అంతేకాని శైలు మీద ఆంక్షలు పెట్టకండి అన్నాడు మా మామయ్య. శైలు వాళ్ళ అమ్మ మౌనంగా ఉండిపోయింది. ఏం శైలు, ఈ ఇల్లు నీ సొంత ఇంటితో సమానం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, ఈ ఇంటిలో నువ్వు వినపడాలి కానీ నీ కన్నీళ్లు చప్పుళ్ళు కాదు అన్నాడు మామయ్య. శైలు నవ్వింది. నేను ఏం అడిగినా చెప్పినా తల ఊపే శైలు మామయ్య మాటలకు నవ్వింది. ప్రణవ్ నాకు బాగా అలవాటు, అందుకే నేను స్కూల్ నుండి వచ్చే సమయానికి నా ముందుకు వచ్చేశాడు. శ్రేష్ఠని ఎత్తుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది శైలు. శైలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది, మా అత్త దగ్గరుండి చూసుకుంటోంది. ఎగ్జామ్ సెంటర్కి నేనే తీసుకెళ్లాను. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు నేను బయట వెయిట్ చేస్తుంటాను. లాస్ట్ బెల్ కాకముందే శైలు ఎగ్జామ్స్ రాసేసి వచ్చేసింది. ఏంటి శైలు అప్పుడే వచ్చేసావు, బాగా రాసావా అని అడిగాను. రాశాను అన్నట్టు తల ఊపి బైక్ వద్దకు ఫాస్ట్గా వెళ్ళి నిలబడింది. తాను ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అర్థం కాలేదు. అడిగినా శైలు సమాధానం చెప్పదు అని అర్థమై మౌనంగా ఇంటికి వచ్చాము. రెండో రోజు కూడా తీసుకువెళ్ళాను. తాను బెల్లు కొట్టకముందే రాకూడదని ఇన్విజిలేటర్తో మాట్లాడాను, నాకు సహకరించారు. తల దించుకొని వస్తోంది శైలు. తన ఫ్రెండ్స్ ఫాస్ట్గా వచ్చి శైలుని చుట్టుముట్టి, ఏంటి శైలు కాలేజీకి రాలేదు అని అడిగింది ఒక అమ్మాయి. శైలుని గమనించిన ఇంకో అమ్మాయి, నీకు పెళ్ళయిందా, మీ పేరెంట్స్ కకృతిపడి నీకు పెళ్లి చేసేశారా, ఇంకో 3 ఏళ్ళు ఆగితే నువ్వే చదివి మంచి ఉద్యోగం చేసి మీ ఇంటిని బాగు చేస్తావు కదా, కొంచెం కూడా బుద్ధి లేదు అన్నాడు ఇంకో అబ్బాయి. శైలు తలదించుకొని ఉంది. అయ్యయ్యో, అందుకే శైలు ఎగ్జామ్ హాల్ నుండి త్వరగా వచ్చేసింది. నాకు అసలు అర్థం కాలేదు. ఇక మీదట పెళ్లి చేసుకుని తన జీవితం నాశనమైందనే భావన నీకు కలగనీయను. నా శైలుని ఇక మీదట బాధ పెట్టకూడదు అని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళి, రే శైలు ఎగ్జామ్స్ ఎలా రాసావరా అని అడిగాను. నన్ను చూడగానే అందరూ శైలుని ఏమీ అనకుండా పక్కకు తప్పుకున్నారు. హలో, నేను శైలు భర్తనని చెప్పి శైలు చేయి పట్టుకొని ఇంటికి తీసుకొస్తే శైలు ఫ్రెండ్స్ చూస్తూ ఉండిపోయారు. ఇంటికి రాగానే శైలు ఒక్క నిమిషం కూడా ఆలోచించ
ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్ళి తలుపేసుకుంది. తన బాధ నాకు అర్థమైనా ఏమీ చేయలేను. ఏరా గుణ, ఏమైంది? శైలు అలా వెళ్ళింది అని అడిగింది అత్తయ్య. జరిగింది చెప్పితే చిన్నపిల్ల కదా, ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా అనిపించి ఉంటుంది. నేను సర్ది చెబుతాను, నువ్వు కూడా చెప్పు అని చెప్పి శైలు దగ్గరికి వెళ్ళింది అత్తయ్య. సాయంత్రం నేను ఎంత ప్రయత్నం చేసినా శైలుని చూడలేకపోయాను. ఎలాగైనా చూడాలని ఆడుకుంటున్న ప్రణవ్ని చూసి దూరం నుండి వాడి మీదకు చిన్న రాయి వేశాను. అది తగలగానే ప్రణవ్ అమ్మా నరిచాడు. డోర్ ఓపెన్ చేసి శైలు వచ్చి ప్రణవ్ని ఎత్తుకుంది. ఏమైంది నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, అమ్మని చూడు అని జయ ఫోటో చూపిస్తూ అమ్మని చూడు వస్తుందిలే అనటంతో నా మనస్సు చివుక్కుమంది. ఏమల్లుడు, నీ దేవి దర్శనం కలగలేదా అని అడిగాడు. అది మామయ్య అన్నాను. మగాడిని అని అనిపించిందా? వెళ్ళి మాట్లాడు, అంతేకాని కొడుకు మీద రాయి వేస్తావా అన్నాడు మావయ్య. అయ్యయ్యో, కావాలని చేయలేదు మామయ్య అన్నాను. నాకంతా తెలుసులే కానీ కాలేజీ కాడ శైలమ్మ స్నేహితుల విషయం కూడా తెలిసిందిలే. హనుమంతు బిడ్డ చెప్పింది, బాధపడకు, జయ చేసిన పనికి మనకు చాలా అవమానాలు ఎదుర్కోవాలి అని తెలుసు. కానీ శైలమ్మకి ఈ పెళ్లి జరగటం వల్ల నష్టం కలిగించకూడదు అని నా భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా శైలు నాకు కనిపించలేదు. జయ అలా ఆత్మహత్య చేసుకోవటమే మా అందరికీ జరిగిన పరాభవం. శైలు చిన్నపిల్ల, మళ్ళీ నా పిల్లలు. దేవుడా, నీదే భారమని అక్కడే ఉన్న ఈచర్లో ఆనుకొని పడుకున్నాను. బాగా పొద్దుపోయాక గుణ లే, ఈ పాలు తాగు అని అందించింది అత్తయ్య. లేచి తాగాక ఇంకో గ్లాస్ పాలిచ్చి శైలుని ఎంత బ్రతిమలాడినా ముద్ద ముట్టలేదు. నువ్వైనా అంది అత్తయ్య. శైలు చేసిన పనికి కాస్త కోపం వచ్చింది. అన్నం తినటం మానేస్తే సమస్యలు తీరవు కదా అనుకొని గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళాను. బాగా ఏడ్చినట్టుంది. ముఖమంతా ఎర్రబారుంది. మెల్లగా నుదుటి మీద చేయి వేశాను. తనకు మెలకువ రాలేదు. భుజం మీద చేయి వేసి శైలు శైలు అని పిలుస్తూ కుదిపేసరికి దిగ్గున లేచి కూర్చొని చీర సర్దుకుంది. తల మీద చేయి వేసి పాల గ్లాస్ నోటికి అందించాను. వద్దన్నట్టు తల అటువైపుకు తిప్పుకుంది. సారీ శైలు, తెలియక చేశాను అన్నాను. బెడ్ అటువైపు నుండి దిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తానలా కోప్పడ్డంలో తప్పులేదు. నేనొక టీచర్ అయ్యుండి తన మనసు అర్థం చేసుకోలేకపోయాను. కాసేపటికి శ్రేష్టని ఒడిలోకి తీసుకొని పాలు పడుతోంది. నిద్రలో ఉన్న శ్రేష్ఠ పాలు తాగుతూ ఉంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా శైలుకు నేనే బలవంతంగా పాలు తాగించేశాను. ఇప్పుడే కాదు, జీవితాంతం శైలు బాధ్యతలు నావే. తాను ఏమి చెయ్యాలనుకున్నా తనకు పూర్తిగా నా సహకారం అందించాలి అని అనుకున్నాను. నాకు ఆ క్షణం ఇద్దరు ఒకేలా కనిపించారు. నాకు ఇద్దరు పిల్లలు కాదు, ముగ్గురు పిల్లలు అని నిర్ణయించుకున్నాను. శైలుకి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్ పూర్తి చేయించాను. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ దగ్గరికి చిన్న బస్ తీసుకొని వచ్చి తన స్నేహితులందరినీ ఇంటికి తీసుకువెళ్ళాను. అనుకున్న విధంగా అందరికీ భోజనాలు అరేంజ్ చేయించాడు మామయ్య. అందరూ తిన్నాక శైలుకి మంచి కుటుంబం దొరికింది అన్న సంతృప్తి వాళ్ళకు కలిగించాను. అందరూ మా ఇద్దరికి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి శైలుకి. కానీ శైలు చేతిలో ఎప్పుడూ శ్రేష్ఠ ఉంటుంది. శైలు నాతో మాట్లాడదు, కానీ నాకు కావలసినవన్నీ అమర్చటం నేర్చుకుంటోంది. మా అత్తను మర్చిపోయి పిల్లలిద్దరూ శైలుకి బాగా అలవాటు పడ్డారు. శైలుని నేను వెతకాల్సిన అవసరం రావడం లేదు. ఎందుకంటే పిల్లి మెడలో గంట కట్టినట్టు శైలు దగ్గరలో నా పిల్లల నవ్వులు వినిపిస్తూ ఉంటాయి, ఆటలు కనిపిస్తూ ఉంటాయి. 2 నెలలు గిర్రున తిరిగాయి. శైలు రిజల్ట్స్ వచ్చాయి. నేను మామయ్య వెళ్ళి రిజల్ట్స్ చూసేసరికి నాకే కాదు మామయ్యకు కూడా కొయ్యబారిపోయాడు. తమాయించుకొని ఇంటికొచ్చాం. మా రాక కోసం శైలు తల్లిదండ్రులు అత్తయ్య ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అత్తయ్య మార్కులు చూసి ఎగిరి గంతేసి లోపలికి వెళ్ళి శైలు నోరు తీపి చేసింది. మా శైలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని చెబుతూ వీధి మొత్తం స్వీట్స్ పంచేసింది. రిజల్ట్స్ చూసిన శైలు మాత్రం శ్రేష్టను ఆడిస్తోంది. మెల్లగా శైలు దగ్గర కూర్చున్నాను. నువ్వు ఇంత బాగా చదువుతావని తెలియదు శైలు, కంగ్రాట్స్. నువ్వు ఇక్కడితో ఆగటం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినట్టు ఏమి చదవాలి అనుకున్నా చదువుకోవచ్చు. నా పూర్తి సహకారం నీకుంటుంది, సరేనా అని శ్రేష్ఠ నా చేతుల్లోకి తీసుకొని శైలు భుజం మీద నా చేయి వేసి భరోసా ఇచ్చాను. శైలు మెల్లగా నా భుజం మీద తన తల పెట్టుకుంది. శ్రేష్ఠ నా నుండి శైలు ఒడిలోకి వెళ్ళిపోయింది. డిగ్రీ కాలేజీకి తీసుకువెళ్ళాను. ఫామ్ ఫిల్ చేసి గార్డియన్ సైన్ చేయమని ఇచ్చింది. అగ్రికల్చర్ BSc తీసుకుంటుంది. ఎందుకో తెలియదు, మనసులో సంతోషం తాండవం చేసింది. నేను చదువుకుందాం అనుకున్నా. అప్పట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. వ్యవసాయం చేయటం అమ్మకిష్టం లేకపోవటం, నాన్న పంట నష్టం పేరుతో ఆత్మహత్య చేసుకోవడం, ఏంటో శైలు నా మనసుని ఇలా చదివేస్తోంది అని కాస్త చిరుకోపం కూడా వచ్చింది తన మీద. అంటే నాకు ఇష్టం. మా నాన్న ప్రతిసారి నష్టం వస్తోంది, ఎందుకో తెలియక సైంటిస్టులను కలిసిన వాళ్ళు చెప్పేది నాన్నకు అర్థం కాలేదు. మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు హెల్ప్ అవుతుందని అందుకే అంది శైలు మెల్లగా. శైలు మాటలు మనసుకు హత్తుకున్నాయి. ఫీజు కట్టేసి తనకు కావాల్సినవన్నీ కొనిచ్చి ఇంటికొచ్చాము. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు. శైలుని చూడగానే ఇద్దరి ముఖాల్లో ఏడుపు మాయం అయ్యి నవ్వులు పూసాయి. వామ్మో, పిల్లలు 3 నెలల్లో శైలుకి ఇంత దగ్గరయ్యారా అని అనిపించింది. హాఫ్ డే కాలేజ్ తర్వాత పిల్లలు
ఇదే శైలు ప్రపంచం. అంతేనా అంటే నాకు తెలియకుండా నా అవసరాలు నేను అడగకుండానే చూసుకుంటుంది. నిండా 20 ఏళ్ళు కూడా లేవు ఈ పిల్లకు, ఇన్ని తెలుసుకుందా అన్న సందేహం నాకు మొదలవుతోంది. నాకు వీలు కానప్పుడు మావయ్య కాలేజీకి తీసుకువెళ్తూ ఉంటాడు. అత్తయ్య శైలు వచ్చే వరకు పిల్లలతో హాయిగా గడిపేస్తోంది. గిర్రున సంవత్సరం తిరిగింది. శైలు నన్ను గుడికి తీసుకువెళ్ళింది. చీర కట్టుకున్న కుందనపు బొమ్మలా ఉంది. చూస్తూ ఉన్నానంతే. మళ్ళీ ఇంటికొచ్చాం. ప్రణవ్ వచ్చి బుజ్జి బుజ్జి మాటలతో హ్యాపీ బర్త్డే అమ్మా అన్నాడు. నా కళ్ళల్లో చిన్నగా భూకంపం వచ్చింది. శైలు నా జీవితంలోకి వచ్చి సంవత్సరం అయిందా? ఈరోజు మా పెళ్లి రోజు కూడా. అందుకే శైలు గుడికి. అయ్యయ్యో ఛీ, నాకు కొంచెం కూడా గుర్తులేదు అనుకుని అట్నుండటే బయటికి వెళ్ళిపోయాను. శైలు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ నేనే అసహనంగా వెళ్ళిపోయాను. సాయంత్రం మావయ్య వెతుకుతూ వచ్చాడు. ఏంటి గుణ, నీకు ఇది తగునా అన్నాడు మావయ్య. మర్చిపోయాను మావయ్య అన్నాడు. ఆ మర్చిపోతే నిన్నెవరైనా శిక్షించారా? పద, నువ్వు వెళ్ళిపోయాక ఇల్లంత నిశ్శబ్దంగా ఉంది అని నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. శైలు ముఖం కాస్త ప్రశాంతంగా కనిపించింది. అమ్మయ్య, ఏడవలేదనుకున్నాను. పిల్లలను అత్తయ్య తన దగ్గరే పడుకోబెట్టుకుంది. శైలుని ముస్తాబు చేయించి మళ్ళీ నా గదిలోకి పంపించింది అత్తయ్య. నా ముందు తల వంచుకొని కూర్చుంది పిచ్చి శైలు. తనకు తెలియదు కదా నేను తనని ఆ దృష్టితో స్వీకరించే స్థితిలో లేనని. హ్యాపీ బర్త్డేరా శైలు అని బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు తన తల మీద చేయి పెట్టి చెప్పేశాను. శైలు దిండులాగి అక్కడ దాచిన బుక్స్ తీసి నా చేతికి వాచ్ పెట్టింది. బాగుందా, మీకు నచ్చిందా అని అడిగింది నవ్వుతూ. తన నవ్వు ఇష్టం, తన అమాయకత్వం ఇంకా ఇష్టం. సరే పడుకో అన్నాను. ఇలాగే పడుకుంటారా? ఈరోజు మిమ్మల్ని నిద్రపోనివ్వను అని నా చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి వెనుక వైపు నుండి బయటకు తీసుకొని వెళ్ళింది. శైలు ఏం చేస్తుందో అర్థం కాలేదు. అక్కడే ఉన్న సైకిల్ మీద కూర్చొని నన్ను వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళ్తోంది. తీరా చూస్తే మా పొలానికి తీసుకొచ్చిందని అర్థమైంది. కాపు కాసే మడిపైకి ఎక్కి కూర్చొని చెయ్యి అందించింది. తనను ఫాలో అయ్యాను. పైన వెండి వెన్నెల, పక్కన నా శైలు, చుట్టూ అప్పుడప్పుడే పూత కోస్తున్న పైరు చూడ చక్కగా ఉన్నాయి. ఆ బాక్స్ తీసి నాకిష్టమైన పులిహోర ముద్దలుగా పెడుతోంది. తింటూ తననే చూస్తున్నాను. దేవుడా, ఇంత ఆకలి పెట్టుకొని అలా ఎలా ఉన్నారండి అంది శైలు. నవ్వానంతే. శైలు మెల్లగా మాటలు కలిపింది. ఎప్పుడు తలాడించే శైలు నాతో ఇన్ని కబుర్లు చెబుతుందా అనుకున్నాను. కాసేపటికి నిశ్శబ్దం. చూస్తే ఆలు తూలుతూ కనిపించేసరికి దగ్గరకు తీసుకున్నాను. నా భుజం మీద ఆనుకొని పడుకుంది. అలసిపోయినట్టుంది అనుకొని నేను కూడా అలాగే నడుము వాల్చాను. 1 సంవత్సరం పట్టింది నా శైలు నా దగ్గర హాయిగా అనిపించింది. శైలుని మొదటిసారి నాకు హత్తుకోవాలి అనిపించింది. కానీ మనసు ఒప్పుకోవటం లేదు. ఆకాశం తన ఉనికిని చాటుతున్నట్టు సూర్యుడికి మెల్లగా ఆహ్వానం పలుకుతోంది. చీకటి తెరలు చీర్చుకుంటూ సూర్యుడు తన ప్రయాణం మొదలుపెట్టాడు. శైలు ఇంకా నిద్రపోతుంది. నాకు లేపాలని అనిపించలేదు. నేను కదిలినా తాను నిద్రలేస్తుంది అని అనిపించి అలాగే ఉన్నాను. కానీ లేలేత కిరణాలతో పాటు మెల్లగా వీస్తున్న పిల్ల గాలులు మరింత హాయినిస్తుంటే శైలు కురులు నా ముఖాన్ని తాకుతూ చిన్నగా గిలిగింతలు పెడుతున్నాయి. ఎక్కడి నుండో ఏదో అలికిడి. శైలుకు మెలకువ వచ్చింది. తన తనువులో కదలిక మొదలవగానే నా మనసులో ఎక్కడో ఏదో మూల అలజడి. ఎందుకంటే శైలు నాకు మరింత దగ్గరగా ఉంది. మెల్లగా తాను కళ్ళు తెరవగానే నేను కళ్ళు మూసుకున్నాను. నా వైపు చూస్తున్నట్టు నాకు అర్థమైనా నా హావభావాలు చూడకూడదని కళ్ళు మూసుకొనే ఉన్నాను. తన చేతి స్పర్శ నా నుదుటిని తాకింది. తర్వాత నా పాదాలు. నా పిల్లల నవ్వుల కేరింతల అరుపులతో మెలకువ వచ్చేది అనుకున్నాను. తన చేతి స్పర్శ అని నాకు ఇన్ని రోజులు తెలియలేదా అనుకుంటూ ఉండగా నా భుజం తట్టి లేపటంతో శైలు దృష్టిలో నేను నిద్రలేస్తే నాకు నా ఆలోచనల నుండి మేల్కొల్పింది. మళ్ళీ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇంటి వెనుక వైపు నుండే తీసుకొని వెళ్ళింది. మా ఇంటిలోనే కాదు, ఊర్లో జనాలు కూడా లేవలేదు. స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చి ఇచ్చింది. తాను వెళ్తుంటే తన అడుగుల వెనకాల నా అడుగులు. పని మనిషి వచ్చి మిగిలిన పనులు చూసుకుంటుంది. శైలు వంట చేస్తుండగా ప్రణవ్ లేచి అమ్మ అని శైలు కాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని నిల్చున్నాడు. దొంగ నా కొడుకు. నా పక్కలోనే పడుకునేవాడు. స్కూల్ నుండి రాగానే నాకు ఎదురొచ్చి నన్ను చుట్టుకునేవాడు. పార్టీ మార్చి శైలుకి బాగా దగ్గరయ్యాడు. శైలు వాడిని వీపుకు తగిలించుకొని తన పనులు తాను చేసుకుంటుంది. శ్రేష్ఠ కూడా లేచి మా అని పిలవగానే ప్రణవ్ దిగి శ్రేష్ఠ దగ్గరికి వచ్చి అమ్మా దా అని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరికి స్నానం చేయించి తయారు చేసి పాలు పట్టింది. ప్రణవ్ నాకు శైలుకి బాయ్ చెప్పి మావయ్యతో స్కూల్కి వెళ్ళిపోయాడు. శ్రేష్ఠని అత్తయ్యకిచ్చి నా అవసరాలు అందిస్తోంది. నా మనసు కూడా శైలుని ఫాలో అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి శైలు రెడీ అయి టిఫిన్ చేసి నాకు లంచ్ బాక్స్ ఇచ్చి బైక్ ఎక్కి కూర్చుంది.
నా బైక్ కాలేజీ వైపు వెళ్తోంది. మిర్రర్‌లో చూస్తే ఏదో బుక్ చదువుతోంది. ఎగ్జామ్ అనుకున్నాను కానీ తనని అడగలేదు. బైక్ కాలేజీలో ఆపగానే నా వైపు చూసి నవ్వి వెళ్ళిపోయింది. ముందుకెళ్తూ మళ్ళీ మిర్రర్‌లో చూస్తే హడావిడిగా లోపలికి వెళ్ళిపోతోంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన శైలుకు నాకంటే మంచి అబ్బాయి దొరికేవాడేమో! నేను నా కుటుంబం భారాన్ని, పిల్లలను ఇవ్వటం వల్ల తనకి అన్యాయం చేసేశామేమో! పెళ్లి పేరుతో తన జీవితంలోని పేజీలను నేను లాక్కున్నానా? ఈ ఆలోచన రాగానే నాకు ఊపిరి ఆడలేదు. ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలం వేగంగా ముందుకు వెళ్తుంటే కాలగర్భంలో చేదు అనుభవాలు కలిసిపోతున్నాయి. శైలు రాకతో మా ఇల్లు నందనవనం అయ్యింది. పంట రాబడి వచ్చింది. అత్తయ్య శైలు చేతికి డబ్బులిచ్చి దాచమని చెప్పింది. రేపు బ్యాంకులో వేద్దామమ్మా అని చెప్పింది. సరే అత్తయ్య అంది. శైలమ్మ ఈ డబ్బులతో నువ్వు మీ అమ్మ బంగారం కొనుక్కోండి అని ఇంకొంత డబ్బిచ్చాడు మావయ్య. శ్రేష్ఠ పేరున కొంత, ప్రణవ్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం నాన్న, పెద్దయ్యాక చేతి కింద ఉంటుంది అంది శైలు. ఈసారి చూద్దాంలే అన్నాడు మావయ్య. ఏమీ వద్దు నాన్న, బంగారం లాంటి మీరంతా ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా ఆభరణాలు అక్కర్లేదు అంది శైలు శ్రేష్ఠని ముద్దాడుతూ. శైలు మాటలు వినగానే నా చెంప లాగి కొడితే చెల్లుమన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తనకు నాలాంటి వాడితో పెళ్ళి అవ్వటమేంటి? జయ పోయిందన్న బాధలో నేను ఏమీ ఆలోచించలేదు. శైలు పేదరికం వల్లనే నన్ను, అంటే 2 బిడ్డల తండ్రిని చేసుకునే దుస్థితి కలిగింది అనిపించి, నాకే సిగ్గుగా అనిపించి లోపలికి వెళ్ళిపోయాను. కొద్ది రోజుల తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శైలు వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. ఈమె ఎప్పుడు ఇంతేనా, అరుస్తూనే ఉంటుంది. శైలుని చూసి నేర్చుకోవచ్చుగా అనుకున్నాను. మా అత్తయ్య మావయ్య దిగాలుగా కనిపించారు. నా రాకని గమనించిన ఆమె నా వద్దకు వచ్చి, నీ పద్ధతి ఏమీ బాగలేదు బాబు. నా బిడ్డను చదివించినంత మాత్రాన గొప్పోడు అయిపోవు. నీ అలవాట్లు, నీ నడవడిక నాకు నచ్చలేదు అంది. ఏమైంది అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాను. నేను ఇంత గొంతు చించుకొని అరుస్తుంటే మీకు నా బాధ అర్థం కావటం లేదా అంది. వెంటనే శైలు, అమ్మ ఇందులో ఆయన తప్పేమీ లేదు, ఆయనని ఏమీ అనకు అంది. ఎందుకు అనబోతే శైలు కోపంగా, అమ్మ ఆయనని ఇంకొక మాట అన్నావంటే అస్సలు ఊరుకోను అని అరిచింది. కోపంతో ఉన్న శైలు ముఖం చూస్తే ఆవేశంతో ఊగిపోతున్న అమ్మవారిలా కనిపించింది. నన్నే కోపంతో అరిచేదానివి అయినావా? అయినే శైలు వాళ్ళమ్మ శైలు మీదకి చెయ్యెత్తేలోపు నేను ఫాస్ట్గా వెళ్ళి శైలు ముందుకొచ్చి, నా భార్యను కొట్టే హక్కు మీకు లేదనుకుంటా అన్నాను. ఇద్దరిలోనూ కోపం తగ్గలేదు. శైలు వాళ్ళ నాన్నొచ్చి, క్షమించు బాబు అని శైలు వాళ్ళమ్మను తీసుకువెళ్ళాడు. శైలు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. పిల్లలు కూడా తన వెనకాలే. ఛీ, ఈమె వల్ల మళ్ళీ శైలు ఏడుస్తోంది అనుకుని, ఏమైంది అత్తయ్య అని అడిగాను. అత్తయ్య మావయ్య ఇద్దరూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. బెడ్ మీద పడుకొని ఏడుస్తోంది. పిల్లలిద్దరూ బిక్కు మొఖాలేసుకొని శైలుని పట్టుకొని కూర్చున్నారు. ఏమైంది శైలు, ఏంటి గొడవ అని అడిగాను. శైలు నా ముఖం కూడా చూడలేదు. దగ్గరికి తీసుకొని అడగాలని ఉన్నా ఆ పని చేయలేకపోయాను. ప్రణవ్ని తీసుకొని బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనిచ్చి అడిగితే వాడేదో చెబుతున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య శైలుని ఓదారుస్తూ ఉంది. కొద్ది రోజుల తర్వాత మా ఇంటిలో ఏవో సామాన్లు తెప్పించి ఉంచారు. పూజారి వచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ఇంట్లో ఏవో మంత్రాలు వినపడుతున్నాయి. శైలు వచ్చి నాకు స్నానం చేయమని చెప్పి వెళ్ళింది. హాల్లోకి వచ్చి చూస్తే జయ ఫోటో పెట్టి తతంగం జరుగుతోంది. 3 ఏళ్ళు అవుతోంది జయ మా అందరినీ వదిలి వెళ్ళి. మనసు చివుక్కుమంది. నామమాత్రంగా కూర్చున్నాను. అత్తయ్య మావయ్య ముఖాల్లో కూడా కాస్త బాధ కనిపించింది. శైలు దగ్గరుండి అన్నీ చూసుకుంటోంది. సాయంత్రం కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాను. ఏరా ఇలాగే ఉంటావా అన్నాడు మావయ్య. ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాను. నాకు పాలుపోని ఆలోచనలు, ఊసిపోని సంగతుల మధ్య నాకే తెలియకుండా సతమతమవుతూ ఉన్నాను. శైలు నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ నా దినచర్యలో భాగమైపోయింది. తన నవ్వు తప్ప నాకేమీ కనిపించదు. కానీ జయ ఏ రోజు నాకు ఇంత ప్రశాంతత ఇవ్వలేదు. ఏమో మావయ్య, నన్ను చదివించి ఉద్ధరించాడని లోకువేమో తెలియదు. ఈ మధ్య శ్రేష్ఠ కూడా బాగా మాట్లాడుతుంది. తన అల్లరి చిలిపి చేష్టలు అన్నీ శైలు భద్రపరుస్తోంది. మా ఇల్లు చాలా మారిపోయింది. ఒకరోజు శైలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఒక పేపర్ ఇచ్చింది. చూస్తే డిగ్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్క్స్ వచ్చాయి అని ఉంది. నా గుండె ఉప్పొంగిపోయింది. కానీ పైకి ఆ ప్రేమను తనకు చూపించలేకపోయాను. మళ్ళీ శబాష్ అన్నట్టు భుజం తట్టాను. శైలు ఎంతో సంతోషించింది. అబ్బా, మళ్ళీ వాళ్ళమ్మ చదువు ఆపించమని నాకు బాగా కోపం వచ్చింది. మీ బాధ ఏంటండి? ఎప్పుడు చూసినా శైలుకు చదవొద్దు దండగాని మాట్లాడుతూ ఉంటారు మీరు. దానికి పెళ్లి చేశాక నీ పిల్లల్ని చూడ్డానికే కాదు, నా ఇంటికి కూడా వారసులు కావాలి కదా. ఈ పిల్లలు, నా కూతురు నా ఇంటికి రావటం లేదు అంది శైలు వాళ్ళమ్మ. చెప్పు బాబు, నా బిడ్డని తల్లిని ఎప్పుడు చేస్తావు? దాన్ని కడుపు పండాలి కదా. డిగ్రీ పూర్తయింది కానీ దాని కడుపున చిన్న నలుసు పుట్టిన మాకు బంగారమే కదా అంది. ఆ మాటలు నా గుండెల్లో తూటాల్లా గుచ్చుకున్నాయి. నా ముఖాన నీళ్లు చల్లినట్టు అనిపించింది. నిజమే, శైలుని నేను తాకలేదు. నా కుటుంబాన్ని చూసుకోవటానికి వచ్చిన పని మనిషి కాదు కదా శైలు. భార్యగా స్వీకరించలేదని అందరికీ అర్థమైంది. వాళ్ళ ముందు నిలబడలేక బయటికి వెళ్ళిపోయాను. రాత్రి దాటినా ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. ముఖ్యంగా శైలుకు నా ముఖం చూపించాలని అనిపించటం లేదు. బాగా
ఎంతగా ఏడవాలనున్నా ఏడవలేకపోతున్నాను. నా భుజం మీద ఒక చెయ్యి పడింది. తిరిగి చూస్తే శైలు, మామయ్య కలిసి వచ్చారు నన్ను వెతుక్కుంటూ. మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టకుండా చూసుకుంటాను. ఇలా మా అందరిని వదిలి వెళ్తే మాకు దిక్కెవరు అని అడిగింది శైలు. శైలమ్మ, ఇప్పుడు ఇలా మాట్లాడే మాటలు కాదు కానీ, రా అల్లుడు ఇంటికి వెళ్దాం అని మావయ్య నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర పిల్లలు కూడా నిద్రపోలేదు. అందరి ముఖాలు చూసి నాకు సిగ్గుగా అనిపించింది. నా గదిలోకి వెళ్ళిపోయాను. మావయ్య నా దగ్గరికి వచ్చి, జయ మనందరినీ వదిలి వెళ్ళిపోయింది కాదనను. పెద్దవాళ్ళం మేం పరిస్థితులకు సర్దుకోగలిగాము. నువ్వేంటి గుణ ఇలా? ఒక విషయం గట్టిగా చెప్పగలను. జయ మనందరినీ వద్దు అనుకొని వెళ్ళిపోయింది. కానీ శైలమ్మ మనతోనే ఉంటోంది. ఒకవేళ జయ బ్రతికి ఉంటే మన ఇల్లు ఇలా ఉండకపోవచ్చు అని నాకు రోజూ అనిపిస్తూ ఉంటుంది. కానీ శైలమ్మను బాధ పెట్టడం తగదు. నువ్వు శైలమ్మని ఎందుకు దూరంగా ఉంచావు అని అడిగాడు మావయ్య సూటిగా. నా దృష్టిలో శైలుకున్న స్థానం తెలుసుకుని, గుణ, మన ఇంటికి వచ్చిన ఆ దేవుడి నిలువెత్తు రూపం శైలమ్మ. నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మావయ్య వెళ్ళిపోయాడు. శైలు నాకు భోజనం పెట్టి నా వైపు చూస్తోంది. నేను మాట్లాడితే వినాలని. నేను అలా చేయనని తెలిసినా నా నుండి సమాధానం కోరుతోంది శైలు. మౌనంగా వెళ్ళిపోవటం తప్ప నేనేమీ చేయనని కూడా తనకు తెలుసు. శైలుకు పీజీలో మంచి సీట్ వచ్చిందని జాయిన్ చేశాను. నన్ను చూసి శైలు నవ్వలేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి తనకు కోపం వచ్చిందని. సైన్ తీసుకొని ఒక్కతే లోపలికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తోంది. కొన్నేళ్ల కిందట ఫ్రెండ్స్కి పెళ్ళయిందని చెప్పటానికి కూడా ఏడ్చిన నా శైలు, నా చెయ్యి పట్టుకుని డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన నా శైలు ఈరోజు సొంతంగా చేసుకుంటోందని చూసి నాలో ఎక్కడో కూసింత గర్వం కూడా తొంగి చూసింది. శ్రేష్ఠ కూడా స్కూల్కి వెళ్తోంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలు కూడా బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నారు. మావయ్య అన్న మాట నిజమే. జయ ఉంటే మా ఇల్లు ఇలా ఉండేది కాదేమో. శైలు పూర్తిగా నాతో మాట్లాడడం లేదు. ఏదో బాధ్యతలాగా నా పనులు చూస్తోంది. అలా అని లోటు ఉండదు. కానీ ఎందుకో నా మనసే వెలితిగా ఉంది. మునుపటి శైలులా లేదిప్పుడు. నన్ను చూసి నవ్వటం లేదు. నా దగ్గరికి రావటం లేదు. అలా రాకుండా నేనే చేసుకున్నానేమో. నా ప్రణవ్ నాకు బోల్డన్ని కబుర్లు చెప్తున్నాడు. శైలు మాటలు లేక ఆ వెలితి బాగా తెలుస్తోంది. అత్తయ్య మామయ్య కూడా నాతో సరిగ్గా ఉండటం లేదు. మనసు బాగోలేక స్కూల్లో హాఫ్ డే తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటిలో ఎవరూ లేరు. మామయ్యకు ఫోన్ చేస్తే తీయలేదు. ఏమీ ఆలోచించకుండా పొలం వైపు వెళ్ళాను. ఎవరో ప్రొఫెసర్స్ తీసుకొని వచ్చింది శైలు. అందరికీ అవగాహన కల్పిస్తోందనుకుంటా. వాళ్ళని పంపించి మిగిలిన అందరినీ పొలంలో నాట్లు వేయించడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడే ఇన్ని పనులు నేర్చుకుందా అని. నేను వెళ్ళటం చూసిన పిల్లలు దగ్గరకు వచ్చారు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం దాకా చూసి ఇంటికి వచ్చాను. పిల్లలు ఆడుకుంటూ శైలు బుక్స్ కిందికి పడేశారు. సర్దుతుండగా తన బ్యాగ్ సైడ్లో ఒక లెటర్ దొరికింది. ఓపెన్ చేసి చూసా. నా కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అయింది. లవ్ లెటర్ చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. వాడెవడో అంత బాగా శైలుని వర్ణించి తన ప్రేమను మొత్తం ఆ లెటర్లో రాసేశాడు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆ లెటర్ అక్కడే పెట్టి ఏమీ ఎరగనట్టు ఉండిపోయాను. అందరూ ఇంటికి వచ్చారు. శైలు కూడా ఏమీ పట్టనట్టు ఉంది. కాస్త కోపం, ఆవేశం నాలో తాండవం చేస్తున్నాయి. పైకి మామూలుగా ఉన్నాను. మరుసటి రోజు నేను కాలేజీ దగ్గర వదిలి వచ్చేశాను. కానీ లోపల వాడెవడో తెలుసుకోవాలని అనిపిస్తున్నా శైలుని అడగలేను. బైక్ ముందుకు పోతోంది. కానీ నా మనసు వెనక్కి లాగుతోంది. ఒకవేళ శైలు కూడా అన్న ఆలోచన నన్ను చంపేస్తోంది. అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది. చూడకుండా హలో అన్నాను. ఫోన్లో శైలు ఏడుపు. ప్రాణం ఆవిరైపోయింది. క్షణం ఆలోచించకుండా బైక్ రివర్స్ చేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాను. అక్కడ ఎవరూ లేరు. ఎవరూ కనిపించడం లేదు. శైలు అని నా మనసుతో పాటు నేను పరిగెత్తాను. కాంపౌండ్లో ఎవడో శైలుని బెదిరిస్తున్నాడు. ఇంకొంతమంది చూస్తున్నారు. కానీ అడ్డుపడటం లేదు. నన్ను చూడగానే శైలు నన్ను గట్టిగా హత్తుకుంది. స్ట్రైట్గా వెళ్ళి లాగి పెట్టి కొట్టాను. శైలు కళ్ళల్లో కన్నీళ్లు. ప్రతి అడ్డమైన వాళ్ళు నా శైలుని ఏడిపిస్తారు అన్న కోపం వాడి మీద చూపించాను. వాడు కూడా నా మీద తిరగబడ్డాడు. చిన్నపాటి యుద్ధం జరిగింది. శైలు నా మీద వాడి చెయ్యి పడకూడదు అని అక్కడే ఉన్న కర్ర తీసుకొచ్చి నాకిచ్చింది. శైలు కర్ర ఇచ్చిన నాకు అదో పెద్ద ఆయుధంలాగా ఫీల్ అయి వాడిని వీర కుమ్ముడు కుమ్మేశాను. వాడు నా నుండి తప్పించుకోవటంలో శైలు మీదకు నన్ను తోసేశాడు. శైలు కింద పడి తలకు రక్తం కారుతుంది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో వాడి చెయ్యి విసిరేసి శైలుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసి మామయ్యని రమ్మన్నాను. విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం కూడా వచ్చి మా అందరికీ వాడి చేత క్షమాపణ చెప్పించారు. డిస్మిస్ చేయబోతే శైలు వదిలేయమని చెప్పింది. ఎంత మంచి మనసు నా శైలుది అనిపించింది. శైలు వాళ్ళమ్మ మళ్ళీ ఎందుకే నీ బోడి చదువులు అని అంటోంది. నేను వెళ్ళగానే మౌనం వహించింది. అమ్మయ్య అనుకున్నాను. 2 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చాము. మా అత్తయ్య గుమ్మంలో ఎర్రనీళ్లు తీసి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. శైలు లేక ఇంట్లో ఉన్న పిల్లలు ముఖాలు వాడిపోయాయి. రెస్ట్ తీసుకుంటోంది శైలు. పిల్లలు తనను వదిలి అస్సలు ఉండటం లేదు. రాత్రి తన మంచానికి దగ్గరగా పడుకున్నాను. నాకు శైలు ఏడుపు వినిపించింది. వెంటనే లేచి ఏమైంది శైలు అని దగ్గరకు తీసుకున్నాను. నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది శైలు. తన ఏడుపు విన్న
అత్తయ్య మామయ్య లోపలికొచ్చారు. శైలు ఏడుపు ఆపటం లేదు. నాకు భయం వేసింది. నాకు నాకు ఏం తెలియదు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అత్తయ్య ముందుకు రాబోతే మామయ్య చేయి పట్టి ఆపాడు. ఏడవకు శైలు, ఇప్పుడేమైందని అని నచ్చజెప్పాను. నాకు వాడి పేరు కూడా తెలియదు గుణ. నేను ఏ తప్పు చేయలేదు అని ఏడుస్తోంది. నేను నిన్ను అడగలేదు కదా! ఎందుకంత బాధపడతావు తల్లీ? నీ కన్నీళ్లు నేను చూడలేను అన్నాను. అదే గుణ నా బాధ కూడా. నన్ను ఏమీ అనవు. నన్ను బాగా చూసుకుంటావు. ప్రణవ్ శ్రేష్ఠుల్లాగే నన్ను చూస్తావు. మా ఇంటిలో లేని స్వేచ్ఛను నాకిచ్చావు. నేను అడిగింది కాదనకుండా ఇస్తూనే ఉన్నావు. మా అమ్మ ఆపుతున్నా నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నావు. నా గుణలాంటి గుణవంతుడు నాకెక్కడా దొరకడు అని నన్ను చుట్టుకుంది శైలు. నిన్న ప్రణవ్ నువ్వు చదివావు అని లెటర్ చూపించేదాకా నాకు తెలియదు. ఎంత మదనపడి ఉంటావు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని ఏడుస్తోంది శైలు. అలా కాదమ్మా, ఏడవకు అన్నాను. నాకు కన్నీళ్ళొస్తున్నా ఆపుకుంటున్నాను. గుణ అని కళ్ళు తిరిగి పడిపోయింది శైలు. కాసిన్ని నీళ్లు చల్లి లేపాక అత్తయ్య పాలిచ్చి వెళ్ళింది. తాగించి పడుకోబెడుతుంటే నన్ను వదల్లేదు శైలు. దగ్గరగా కూర్చున్నాను. కానీ శైలు నన్ను గట్టిగా పట్టుకొని నా గుండెల మీద పడుకుంది. నాకింకా చిన్న పిల్లలాగే కనిపించింది. నిద్రపోయింది అనిపించి లేవాలి అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. శైలు ఆలింగనం చేసుకున్నాను. హాయిగా అనిపించింది. నా గుండెల్లో వేదన, బాధ, మదనం అన్నీ గాలికిపోయాయి. ఈ పరిస్థితుల్లో తప్పని తెలిసినా మనసు చెప్పినా నా అధరాలు శైలుని నుదుటిని ముద్దాడాయి. నా అదృష్టం, శైలు నా గుండె మీద హాయిగా నిద్రపోతోంది. శైలుని హత్తుకుని నా చేతులు ఇంకెక్కడికో వెళ్తుంటే నేను వెంటనే తేరుకుని శైలుని పడుకోబెట్టి బయటకు వచ్చేశాను. బయట చల్లగాలి వస్తున్నా నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అత్తయ్య నా దగ్గర కూర్చుంది. గుణ, శైలుకు నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో తనకి ఏమీ తెలియకపోయి ఉండొచ్చు. కానీ నీ మీద ఎంత ప్రేమ ఉంటే మన ఇల్లు ఇంత బాగుంటుంది చెప్పు. సవతి తల్లిలాగా పిల్లల్ని చూడటం లేదు. మమ్మల్ని కూడా నాకు అన్యాయం చేశారు అని ఒక్కసారి కూడా తన కళ్ళల్లో నాకు కనిపించలేదు. నాకు అమ్మ ఉంటే ఎలా ఉంటుందో మన ఇల్లు అలాగే ఉంది. శైలునే మన అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బయట రెండో పెళ్లి చేసుకున్న ఆడపిల్లల ఆరళ్ళు పోరళ్ళు మనకు తెలియదా? వాళ్ళమ్మ నిన్ను తిట్టిందని ఎవరితోనూ మాట్లాడలేదు. మీ మావయ్యతో అయితే గొడవ పెట్టుకుంది. గుణ, మీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా, మా అమ్మ అన్ని మాటలంటే వెనకేసుకు రాలేదని. ఆలోచించుకో గుణ. శైలుకి ఇంకొకరు ప్రేమ ఇస్తున్నా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. ఎవరో ఎగరేసుకుపోతారని కాదు, తన గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నువ్వు చదివినంత మాత్రాన అదే జీవితం అవ్వదు కదా. నాకు కూడా శైలు కడుపు పండితే చూడాలని ఉంది. శైలుకు పుట్టే పిల్లలను కూడా చూడాలని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు శైలు వాళ్ళమ్మ ఎందుకంత గోల చేసిందో. అప్పటికే తెల్లవారిపోయింది. ఇల్లంతా మామూలైపోయింది. శైలుని మామయ్య జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. కానీ శైలు మళ్ళీ దగ్గరకొస్తే బాగుంటుంది అనిపించినా నేనే వెళ్ళాలని నాకు అనిపించటం లేదు. అదే నా బాధ, దరిద్రం అనుకుంటా. వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలను మావయ్యకిచ్చి వాళ్ళింటికి పంపించి పొలానికి వెళ్ళిపోయారు అత్తయ్య, శైలు. ఉదయం వెళ్ళి అందరూ సాయంత్రం వస్తున్నారు. ఒకసారి నేను వెళ్ళాను. అక్కడ అందరికీ మెలకువలు నేర్పుతోంది శైలు. అంతేకాదు వాళ్ళందరికీ చదవటం రాయటం కూడా నేర్పిస్తోంది. ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తోందా? అబ్బో, నా శైలు మామూలు అమ్మాయి కాదు అనిపించింది. సరదాగా గడుస్తోంది. చాలా చక్కబెడుతోంది ఊరిని కూడా. హాలిడేస్ అయ్యాక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయాము. స్కూల్లో ఉండగానే వర్షం పడుతోంది. తడుస్తూ ఇంటికి వెళ్ళాను. మావయ్య పిల్లలను స్కూల్ నుండి తీసుకొచ్చాడు. అత్తయ్య టీ ఇచ్చింది. రుచించలేదు. శైలమ్మ పెట్టేది కదా అన్నాడు మావయ్య. నా ఫీలింగ్ కూడా అదే. బుజ్జమ్మ పొలం దగ్గర ఉండిపోయింది. నాట్లు జాగ్రత్త చేస్తానని వెళ్ళింది అని చెప్పింది. మావయ్య గుర్తుకొచ్చినట్టు లేచి నేను వెళ్ళి వెంట పెట్టుకొనొస్తా అని లేవబోతే ఆపి నేను బైక్ వేసుకొని వెళ్ళిపోయాను. పొలం దగ్గర ఒక్కతే అన్ని సర్దుతోంది. కూలి వాళ్ళందరూ వానలోనే నాకెదురొచ్చారు. అందరినీ పంపించేసిందనుకుంటా శైలు. నన్ను చూసి అక్కడే తడవకూడదని లాగి తల తుడుస్తోంది. నాకు తెలియకుండా శైలు నడుం పట్టుకున్నాను. ఏమీ పట్టనట్టు టవల్ పక్కకు పెట్టి ఇంటికి వెళ్దాం పదా అని ముందుకు నడుస్తుండగా గాలికి నా మీద తోసికి పడబోతే మళ్ళీ పట్టుకున్నాను. ఈసారి వదల్లేదు. ఎత్తుకొని ముందుకు కాకుండా పొలం దగ్గర మేమంతా సేద తీరే గదిలోకి తీసుకువెళ్ళాను. కాలికి గాయమై రక్తం కారుతుంటే నా కర్చీఫ్ కట్టాను. గాలికి తలుపులు కొట్టుకుంటుంటే మూసొచ్చి శైలు తల మీద పడ్డ ఉన్న తడిని తుడుస్తుండగా నా చేతులు వణికాయి. హోరు గాలి వీస్తోంది. ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరిమేసరికి భరోసాగా శైలుని దగ్గరకు తీసుకున్నాను. నీళ్లు తాగించాను. శైలు లేవబోతే వద్దన్నట్టు చేయి పట్టుకున్నాను. మెల్లగా నా వైపుకు తిప్పుకున్నాను. నా కళ్ళల్లోకి చూసింది శైలు. ప్రేమగా తనని దగ్గరికి తీసుకున్నాను. సమయం తెలియలేదు. నా శైలు నా సొంతమైంది. మనసుకు హాయిగా అనిపించింది. వాన వెలిసినట్టు అనిపించి శైలు నేను ఇంటికి వచ్చాం. తడిచిన బట్టలతో వచ్చిన మమ్మల్ని చూసి అత్తయ్య వేడివేడి టీ ఇచ్చింది. పిల్లలు నిద్రపోయారు. టైం చూస్తే 2 కావస్తోంది. శైలు ఫ్రెష్ అయ్యి వచ్చింది. నాలో ఆత్రం తగ్గక శైలుని వెనుక నుండి హత్తుకున్నాను. అక్కడికి వచ్చిన అత్తని చూసి శైలు దూరం జరిగింది. మా ఇద్దరి ఏకాంతాన్ని భంగం చేయకుండా అత్తయ్య తలుపులు వేసి వెళ్ళిపోయింది. నా శైలు నా సొంతమని మరోసారి తనకు రుజువు చేశాను.
కొద్ది రోజుల తర్వాత క్లాస్ చెప్తుండగా అత్తయ్య ఫోన్ చేసింది. అత్తయ్య చెప్పిన విషయం తెలిసి నా రక్తం మరిగింది. శైలు మీద కోపం కట్టెలు తెంచుకుంది. ఆవేశంగా ఇంటికి వెళ్ళాను. అత్తయ్య ఆతృతగా ఎదురొచ్చింది. లోపల శైలు ఏడుస్తోంది. లాగిపెట్టి కొట్టాను. బుద్ధి లేదా అమ్మా నీకు? ఏంటి ఈ పిచ్చి పనులు అని అరిచేశాను. నాకు వద్దు గుణ అంది శైలు ఏడుస్తూ. కోపంతో ఎందుకు అని అరిచాను. మావయ్య వచ్చి కోప్పడకు. అది కనుక్కోటానికి నిన్ను రమ్మని చెప్పింది, అరవటానికి కాదు అన్నాడు మావయ్య. ఒక్క నిమిషం ఆలోచించి, అసలు శైలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది? నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు గుణ. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంటిలోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అర్థం కాక డాక్టర్ని పిలిపిస్తే ఆ తీపి కబురు చెప్పింది. వెంటనే శైలు నాకొద్దు తీయించండి అనేసరికి మాకు పాలు పోక నిన్ను పిలిపించాను అంది అత్తయ్య. కాసేపు అయ్యాక స్థిమితంగా కూర్చొని ఏంట్రా ఆనందించాల్సిన టైంలో ఇలా ఏంటి అని అడిగాను. నాకు నువ్వు చాలు గుణ. నేనెప్పుడు నాకు పిల్లలు కావాలని కోరుకోలేదు. మనకు పిల్లలున్నారు. నువ్వు కూడా నాకు చంటి బిడ్డవే. నాకు నిన్ను చూసుకోవటానికి ఈ జీవితం చాలదు అంది. ప్రేమగా నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నా నుదుటిన ముద్దు పెట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. చిన్న పిల్లాడిలా తనను చుట్టుకొని ఏడ్చాను. మా ప్రేమను చూసిన అందరూ బయటికి వెళ్ళిపోయారు. శైలు నన్ను మరింత ప్రేమగా సముద్రం అంత ప్రేమ నీకు ఎలా ఇవ్వాలో తెలియటం లేదు గుణ అంది. తనను సొంతం చేసుకోవడమే నా ప్రేమ పరిచయ వేదిక అంతే అని శైలుని వదలలేకపోయాను. మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్ చెకప్ చేసి బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి ఎలా చూసుకోవాలో చెప్పి మంచి ఫుడ్ ఇచ్చే విధానం చెప్పింది. వస్తుంటే ఇంకోసారి ఆలోచించు గుణ అంది శైలు. నాకు కావాలి. మన ప్రేమ ప్రతిరూపం నీవు శైలు అన్నాను. ఒక్కరు చాలు అంది. ఇద్దరు అన్నాను. వద్దు గుణ, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పటికే ప్రణవ్కి 10 ఏళ్ళు వచ్చాయి. పిల్లల మధ్యన ఎక్కువ గ్యాప్ వస్తే పెద్దయ్యాక నేను అమ్మని కాదని తెలిస్తే అంది బాధగా. వాళ్ళను నువ్వు పెంచుతున్నావు శైలు. నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అన్నాను. శైలు నెల తప్పాక మా ఇంటిలో అందరికీ కొత్త అలవాట్లయ్యాయి. శైలుని మేము కదలనివ్వటం లేదు. ప్రణవ్ అయితే ఎప్పుడూ శైలు దగ్గరే అమ్మ ఇది తిను అది తిను పెడుతూనే ఉన్నాడు. శ్రేష్ఠ అయితే తన చేతులతో కాలు నొక్కుతూ శైలుకి సేవలు చేస్తోంది. అమ్మ చెల్లి కావాలి అన్నాడు ప్రణవ్. కాదు తమ్ముడు అంది శ్రేష్ఠ. ఇద్దరు వాదులాడుకుంటున్నారు. కాసేపటికి అమ్మ ఇద్దరూ కావాలి అన్నారు ఏకదాటిగా వచ్చి. శైలు వాళ్ళమ్మ కూడా సంతోషంగా ఉంది. మామయ్య శైలుని కాలేజీకి తీసుకెళ్లి అక్కడే ఉండి సాయంత్రం తీసుకొస్తున్నాడు. మా అందరికీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. శైలు శ్రీమంతం చాలా బాగా చేశాము. మా ఇంటికి ఎప్పుడూ లేని కల వచ్చింది. ఇంకోవైపు శైలుకి ఫైనల్ ఎగ్జామ్స్. నేను మామయ్య ఇద్దరం దగ్గరుండి ఎగ్జామ్ హాల్ దగ్గరే ఉంటున్నాం. పరీక్షలు అయిపోయాయి. తనకు పూర్తి విశ్రాంతి దొరికింది. డెలివరీ టైం దగ్గర పడటంతో మాలో అందరికీ ఆతృత జాగ్రత్తలు పెరిగాయి. ఒక శుభ శుక్రవారం రోజున శైలుకి పుట్టినొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. నాలో భయం సంతోషం రెండూ ఉన్నాయి. ధైర్యం కోసం శైలు దగ్గరే ఉన్నాను. నా చేతులు గట్టిగా పట్టుకొని నొప్పులు పడుతోంది శైలు. కాసేపటికి బాబు ఏడుపు వినిపించింది. ఊపిరి పీల్చుకొని శైలుని ప్రేమగా ముద్దాడాను. బాబుని తీసుకెళ్లి అందరికీ చూపించాను. మా అందరి ముఖాల్లో నేనెన్నడూ చూడని సంతోషం ఆనందం కనిపించాయి నాకు. మళ్ళీ శైలు అరుపులు వినిపించాయి. భయంతో లోపలికి వెళ్ళాను. ఏమైంది అని అడిగితే శైలు నా చేతులు పట్టుకొని నొప్పులు పడుతోంది. కాసేపటికి మళ్ళీ మరో బుజ్జాయి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లల్లో దేవుడు ఉంటాడుగా, అందుకే అనుకుంటా నా పిల్లలు కోరినట్టు కవలలు పుట్టారు. బాబు పాప. నా సంతోషానికి అవధులు లేవు. శైలు స్పృహలో లేదు. శైలు మీకు సర్ప్రైజ్ ఇవ్వటానికే ఇలా చేసింది. అందుకే నేను మీకు చెప్పలేదు. బై గాడ్ గ్రేస్ నార్మల్ అని కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. నా ఆనందం ఇంత రెట్టింపు అవటానికి నా శైలునే కారణమని హాయిగా అనిపించింది. మా ఇల్లంతా ఆనందోత్సాలతో నిండిపోయింది. ఏ చిన్న అలికిడైనా అందరం శైలు చుట్టే. మా ఆనందానికి ఇంకాస్త రెట్టింపయ్యే విషయం ఏంటంటే శైలు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. తన పరిశోధనలు గుర్తించి ప్రభుత్వం గోల్డ్ మెడల్ కూడా ఇస్తోంది. శైలు మా ఇంటికి వచ్చిన వేళా విశేషం. మా ఇంటిలో అన్ని శుభాలే. కాలేజీ స్నాతకోత్సవం రోజున కుటుంబం మొత్తం వెళ్ళాము. ఆ రోజు నేను కొట్టిన అబ్బాయే మళ్ళీ సారీ చెప్పి మమ్మల్ని చూసుకోమని ఫస్ట్ రోలో కూర్చోబెట్టి వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. మేమంతా చూస్తుండగా శైలు గోల్డ్ మెడల్ తీసుకుంది. తాను బీడు భూముల సారవంతం ఎలా చేసిందో, పంటలు ఎలా పండించాలో తన పరిశోధన మొత్తం చూశాక చాలా సంతోషం వచ్చింది నాకు. అక్కడే తన విజయం గురించి చెప్పమని అడిగారు. ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు, కానీ చెప్పి తీరాలి అని మైకు తీసుకుంది శైలు. సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ నా ప్రతి అడుగు వెనుక నా భర్త గుణ ఉన్నాడు. ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంది. అక్కడితోనే ఆ ఆడపిల్ల విజయకేతనం ఆగిపోతుంది అంటారు. కానీ నా గుణ వల్ల నేను పుట్టింటి నుండి మళ్ళీ పుట్టింటికే వెళ్ళాను. నా పెళ్ళైన రోజు నేను ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తే చాలనుకున్నాను. అప్పుడే నా గుణ దేవుడిలా నన్ను అర్థం చేసుకొని నా కన్నవాళ్ళు వద్దన్న గుణ వేసిన ముందడుగుకు నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు పెంచుతున్న అమ్మ నాన్నలు కూడా ఎంతో ప్రోత్సహించారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అనే నిజాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా భర్త గుణ నాకు చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వటం వల్ల నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. లేకుంటే అని ఆగిపోయింది శైలు. నేను మావయ్య లేచి స్టేజ్
స్టేజ్ మీదకి వెళ్ళి కన్నీళ్లు తుడిచాము. నా కన్నవాళ్ళు గుణ లాంటి మంచి భర్తనిచ్చారు. గుణ వల్ల మళ్ళీ నేను అమ్మా నాన్నలతో ఉండగలుగుతున్నాను. నా వైపు తిరిగి థ్యాంక్స్ చెప్పటం చాలా చిన్న పదం గుణ అంది. ఆ మాటలతో హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. శైలు, నెక్స్ట్ ఏంటి అని అడిగాడు ప్రొఫెసర్. మా ఊరి నుండే రైతులకు సాయం చేస్తాను అంది. ఓకే శైలు, నెక్స్ట్ పిహెచ్డి చెయ్యి. నీ పరిశోధనలు ఇంకా జరగాలి. మనం అందరం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నాడు ప్రొఫెసర్. తప్పకుండా మా శైలు చేస్తుంది అన్నాను. వావ్, రియలీ గ్రేట్ గుణ. నీలాంటి హస్బెండ్ నా కూతురికి వచ్చుంటే అయినా నో ప్రాబ్లం. శైలు చేస్తుందిలే. శైలు మంచి స్టూడెంట్. అందరూ చదువుకొని వెళ్ళిపోతారు. బట్ శైలు చూస్తున్నారుగా గుణ, ఎప్పుడు నువ్వు శైలుని ముందుండి నడిపించాలి అని భుజం తట్టి వెళ్ళిపోయాడు ప్రొఫెసర్. అందరం ఇంటికి సంతోషంగా వచ్చాము. మా ఏకాంతాన్నిస్తూ పిల్లలందరినీ అత్తయ్య మామయ్యలు తమ దగ్గర పెట్టుకున్నారు. శైలు నవ్వుతూ గోల్డ్ మెడల్ నా మెడలో వేసి నన్నే చూసుకుంటోంది. మన పెళ్ళి అయినప్పుడు నా మనసులో చాలా గందరగోళం. పిల్లల కోసం అన్నప్పుడు ఇంకా నా మనసుకు క్షోభకు గురైంది. రెండో భార్య సవితి తల్లి ఇలా ఆలోచించిన మొదటి రాత్రి నిన్ను చూడగానే చాలా బాధేసింది. పిల్లల బాగోగుల సంగతి ఎలా ఉన్నా నా కంటికి కూడా నువ్వు చిన్న పిల్లలాగే కనిపించావు అని శైలు నుదుటిన ముద్దు పెట్టాడు గుణ. మీ ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు శైలు. పొగట్టానికి కూడా మాటలు సరిపోవటం లేదు. నీ రాకతో ఈ ఇల్లు పాలకుండలా నిండుగా ఉంది. అంతా నీ మనసు చలవే. నేను నిన్ను బిడ్డలా చూసుకోవాలనుకున్నాను కానీ అన్నాను. శైలు నవ్వుతూ, మొదట్లో రెండో భార్యగా, ఇద్దరి బిడ్డల తల్లిగా అంటే చాలా బాధేసింది. మా అమ్మా నాన్నల మీద కోపం కూడా వచ్చింది. పెళ్లికి ముందు మీ అత్తయ్య మామయ్య పిల్లల్ని తీసుకొని వచ్చారు. పిల్లలిద్దరిని చూసి నా మనసు చెలించిపోయింది. నీ గురించి మీ మామయ్య గారు చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే అని ఆగిపోయింది శైలు. మరి ఇంత ప్రేమ ఎలా రా అన్నాను. ఏమో, నువ్వు నా మీద చూపించే కేరింగ్, లవ్కి ఎప్పుడు పడిపోయానో నాకే తెలియదు. నేను మా ఇంటిలో ఉన్న మా వాళ్ళు నన్ను చదువు కాదు కదా, ఆలోచించడానికే ఏ ఆలోచన రాదు అంది శైలు. నన్ను నాకు కొత్తగా పరిచయం చేశావు గుణ. దేవుడిని నేను అడగకుండా ఇచ్చిన గొప్ప వరం నువ్వు అని నాకు పాయసం తినిపించింది శైలు. నువ్వు చెప్పింది నిజం కాదు శైలు. నువ్వు అన్న మాటలు నేను అనుకోవాలి. దేవుడిని నేను అడగకుండా ఇచ్చిన గొప్ప వరం నువ్వే తల్లి అని శైలుని దగ్గరకు తీసుకున్నాను. నా మనసును అర్థం చేసుకున్న నువ్వు నాలో సగం అయ్యావు. ఆహా కాదు, నువ్వే నేనయ్యాను. ప్రతి మగాడి మనసును గెలిచిన ప్రతి భార్య అర్ధాంగవుతుంది. అర్థం చేసుకుని నడుచుకునే భార్య నిజంగా అర్ధాంగవుతుంది అనుకుంటా అన్నాడు గుణ. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి కథ. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.